అందరికీ నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పేదవాళ్ళు ఇళ్ళ కోసం అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు అయితే చేసుకున్నారు. వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అయితే చెప్పింది. అసలు ఈ శుభవార్త ఏంటి? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఇళ్ళ కోసం ఏం నోటీస్ అనేది రిలీజ్ చేసింది, అలాగే ఈ శుభవార్త ఏంటో మనతో వివరించడానికి ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్, అలాగే కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ సార్ నంది మండలం వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన క్లుప్తంగా వివరిస్తారు. నమస్తే సార్. నమస్కారం. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమం, పేదలందరికీ ఇల్లు లేని వారికి, నిరాశ్రయులకి ఇందిరమ్మ ఇళ్ళు అందించాలనేది మా ధ్యేయం. దానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఎవరికైతే పేదలకు ఇల్లు లేవో వాళ్ళందరినీ దరఖాస్తు చేసుకోమన్నాం. లక్షల కొద్దీ దరఖాస్తులు వచ్చాయి. అంతకుముందు బూటకు మాటలు చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ కనీసం ఇల్లు ఇచ్చింది లేదు, ఏం లేదు, అందుకని వాళ్ళు ఈ ఓట్ల రూపంలో ఇంట్లో కూర్చోబెట్టారు, ఫామ్ హౌస్లో. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అమలు చేయాలని చెప్పి అంచెలంచెలుగా ఎవరికైతే మొదట ఇల్లు లేవో, ఎవరైతే వాళ్ళకి స్థలాలు కూడా లేవో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ మొదటి స్టేజ్లో వాళ్ళకి అందివ్వడం మొదలుపెట్టారు. ఆల్రెడీ సీఎం గారు ఓపెనింగ్స్ కూడా వెళ్తున్నారు. వీళ్ళందరినీ అయిన తర్వాత రెండో స్టేజ్, మూడో స్టేజ్, ఇలాగా ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించేంత వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగదు. వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు పేద ప్రజలే ముఖ్యం, మహిళలు మాకు చాలా ముఖ్యం ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో. సో చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం చాలామంది ఏంటంటే 99% సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.